ఇక విషయానికి వస్తే రీసెంట్ గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ మడగాస్కర్ వెళ్ళారు. మడగాస్కర్ అనేది ఆఫ్రికాలో చాలా కింద పక్క సౌత్ ఆఫ్రికాకి చాలా దగ్గరగా ఉంటుంది. అది వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఐలాండ్, ప్రపంచంలోనే అతి పేద దేశాల్లో ఒక దేశం అన్నమాట. అంతేకాదు 75% మడగాస్కర్ లో పేదరికంలో ఉంటారు. తాగడానికి ఈ రోజు కూడా అక్కడ నీళ్లు కూడా ఉండవు, వాడుకోవడానికి సిరంజులు కూడా ఉండవు. పాతబడిన బట్టలు, ఆకలితో అలమటించే పిల్లలు, పడవల్లో చిన్న పాత మురికి కుంపల్లో చేపలు పట్టుకునే మనుషులు ఇలా అక్కడ కనిపిస్తారు ఈ రోజు కూడా. అంత దారిద్ర్యానికి కారణం ఏంటి? మడగాస్కర్ అంత చితికిపోవడానికి కారణం ఏంటి? కారణం ఫ్రాన్స్. దాదాపు 18th సెంచరీ నుంచి 1960 వరకు మడగాస్కర్ అనేది ఫ్రెంచ్ పరిపాలన ఉంది. మడగాస్కర్ ని నాశనం చేసింది ఫ్రాన్స్ అన్నమాట. అక్కడున్న ఆర్టిఫాక్ట్స్ అవన్నీ ఎత్తుకుపోయిందనమాట. ముఖ్యంగా మడగాస్కర్ కి సంబంధించి 1887లో మడగాస్కర్ కింగ్ ని తల నరికేసి తలని ఒక ట్రోఫీ, హెడ్ ని ఒక ట్రోఫీ లాగా తీసుకెళ్లి ఫ్రెంచ్ మ్యూజియం లో పెట్టుకున్నారు ఫ్రాన్స్ వాళ్ళు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ మడగాస్కర్ కి వచ్చి మేము ఇగ్నోరెంట్ కి ఇదంతా చేయలేదు, మా తప్పుకి క్షమించండి, మాకు క్షమాపణలు ఇవ్వండి అని చెప్పి అపాలజీ అడిగాడు. అడగటమే కాదు, మీ దగ్గర నుంచి దోచుకున్న ఆర్టిఫాక్ట్స్, ఈవెన్ మీ కింగ్ తల నరికి తీసుకెళ్ళాం కదా 1897లో, ఆ తలను కూడా తెచ్చి మీకు చేతికి ఇచ్చేస్తాం, మీ ఆ ట్రాఫీ లాగా మేము తీసుకెళ్ళాం కదా అదంతా మీకు ఇచ్చేస్తాం, మీ దగ్గర దోచుకుందంతా రిటర్న్ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. చెప్పినా క్షమించగలమా? ఒక దేశం తరతరాలుగా జనరేషన్స్ కొద్దీ దరిద్రం అనుభవించడానికి కారణం ఇంకొక పెద్ద దేశం అయితే నిజంగా మనం దాన్ని క్షమించగలమా?